మంచు మనోజ్ జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. సిపి ఎదురుగా విచారణకు హాజరైన మనోజ్ ఇంటికి చేరుకున్న తర్వాత సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తానని ముందు ప్రకటించారు. అయితే మీడియా సమావేశం వద్దని సిపి సూచించడంతో సమావేశం ఏర్పాటుపై వెనక్కి తగ్గారు. మీడియా సమావేశం వాయిదా వేస్తున్నట్లు మంచు మనోజ్ వెల్లడించారు. అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. ఎందుకు తిరుపతిలో పెట్టాడని, ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు. దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. తప్పకుండా అండి, కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ పిఎస్తో కూడా మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఎంపీ గారితో ఏం డిస్కస్ చేస్తున్నారు డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు ఆయన అగ్రెషన్, అది ఆయన కాదు. మంచు మనోజ్ జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. జల్పల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మంచు మనోజ్ జల్పల్లిలో నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అలాగే వాళ్ళ మదర్ ఇంట్లోనే ఉన్నట్టుగా మనం మనోజ్ చెప్పడం వింటున్నాం. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి శశి. రాచకొండ సిపి ఎదుట విచారణకు హాజరైన తర్వాత మంచు మనోజ్ నేరుగా తన ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే జల్పల్లిలో ఉండేటటువంటి తన నివాసానికి చేరుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. భార్య మౌనికతో పాటు అతను మనోజ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే నిన్న రాచకొండ సిపి నోటీస్ సర్వ్ చేశారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు విచారణను ఎదుర్కొన్నారు. ప్రధానంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించబోనంటూ కూడా ఆయన ₹1,00,000 బాండ్ పూచీకత్తు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సిపి కూడాను వార్న్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మనోజ్కు హెచ్చరిక చేసినట్టుగానే తెలుస్తోంది. ఇక జల్పల్లిలో ఎలాంటి వివాదాలు కావచ్చు, లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించొద్దు అంటూ కూడా సూచన చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మనోజ్ కూడాను ఆ సూచనను అంగీకరించినట్టుగానే తెలుస్తోంది. అయితే ₹1,00,000 బాండ్ కూడా సమర్పించారు. తాను శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించబోనంటూ కూడా ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక రాచకొండ సిపి విచారణ ముగించుకున్న తర్వాత నేరుగా తిన్న నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఇక సాయంత్రం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలేంటి, తనను ఇంట్లో వాళ్ళు టార్గెట్ చేయడానికి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను, అందులో విషయాలు వెల్లడిస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే రాచకొండ సిపిని కలిసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం పైన ఆయన వెనక్కి తగ్గారు. మీడియా సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా బయటికి పంపించి వేశారు. కేవలం మనోజ్కు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇక మనోజ్తో పాటు మనోజ్ భార్య మౌనిక కూడా ఇంట్లోనే ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరు కూడా రెస్ట్ లో ఉన్నారు. అయితే సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారంటూ భావించినప్పటికీ కూడాను ఆ మీడియా సమావేశాన్ని కూడా ఇప్పటికే రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మంచు మనోజ్ పాడిశరి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇప్పటికే రైజ్ చేశారు. అందులో తన ఇంట్లోకి 10 మంది ఆగంతకులు ప్రవేశించి తన మీద దాడి చేశారు, తనను గాయపరిచారన్నది ఆ కంప్లైంట్ యొక్క ముఖ్య సారాంశం. ఇంతకుముందు రాచకొండ సిపి ఎదుట హాజరైనప్పుడు తన కేసు గురించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలంటూ కూడా ఆయన సిపిని కోరారు. అందులో భాగంగానే సిపి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా ఇటు మంచు మనోజ్కు తెలియజేసినట్టుగా కూడా ప్రస్తుతం ఆయనే స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో అతని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తన మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి, తన ఇంటికి వచ్చేసి తన భార్య కూతురు మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటంటే అంశాల గురించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన సిపికి ఒక విజ్ఞప్తి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ఇప్పుడిప్పుడే మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా కొలిక్కి వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో నిన్నటి వరకు కూడా ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. ఈ రోజు ఉదయం నుంచి ఇటు
మోహన్ బాబు హాస్పిటల్లో ఉంచి మంచు విష్ణు కూడాను అక్కడే హాస్పిటల్లో ఉన్నారు. కేవలం మంచు మనోజ్ మాత్రమే సిపి ఇచ్చినటువంటి నోటీస్కు రెస్పాండ్ అయ్యారు. ఆయన మాత్రమే విచారణకు హాజరయ్యారు. మరోవైపు మంచు విష్ణు కూడా విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆయన మాత్రం నేను 2 రోజుల తర్వాత విచారణకు హాజరవుతానంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం తన తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాచకొండ సిపి ఎదుట హాజరవ్వడానికి మరో 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పారు. మరోవైపు తనకు 9:30 గంటల ప్రాంతంలో నోటీస్ ఇచ్చి 10:30 గంటలకు విచారణకు రమ్మంటే ఎలా సాధ్యం అవుతుందంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇటు మంచు మనోజ్ కూడాను ఉదయం మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాచకొండ సిపి ఆఫీస్లో విచారణ ఎదుర్కొని తిరిగి బయటకు వచ్చినప్పుడు కూడా ఇదే విషయాలను ఆయన వెల్లడించారు. ఇక తన తల్లి గురించి మాట్లాడుతూ నిన్నటి నుంచి కూడా ఇంట్లో హైడ్రామా కొనసాగింది అంటూ కూడా ఆయనే స్పష్టంగా చెప్పారు. తన వల్ల తన భార్య వల్ల తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని హాస్పిటల్ పాలైందంటూ కూడా తన తండ్రి చెప్పిన మాటల్లో వాస్తవం లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన తల్లి ఇంట్లోనే ఉంది, నిన్న చెస్ట్లో పెయిన్ ఉందంటూ కూడా ఆమె హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. తిరిగి తన అన్నకు సంబంధించినటువంటి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారంటూ కూడా ప్రస్తుతం మనోజ్ చెప్పారు. ప్రస్తుతం జల్పల్లిలోని తన నివాసంలోనే ఇప్పుడు మంచు మనోజ్కి సంబంధించినటువంటి తల్లి కూడా అక్కడే ఉన్నారు. ఇక ఇదే కాకుండా తీవ్రమైనటువంటి భావోద్వేగానికి మంచు మనోజ్ ఉదయం లోనయ్యారు. అదే సమయంలో తన తండ్రి తర్వాత మంచు విష్ణు అతను వినయ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన అంశాల గురించి కూడా ప్రస్తావించారు. తన తండ్రి దేవుడు అంటూ కూడా పలుమార్లు ఆయన ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు తన తండ్రి గురించి ఇదే తరహాలో మాట్లాడారు. ఇంతకుముందు రాచకొండ సిపి వద్ద విచారణ హాజరైన తర్వాత తిరిగి బయటకు వచ్చేటప్పుడు మీడియాతో మాట్లాడుతూ కూడా తన తండ్రిని దేవుడిగానే చూశారు. మరోవైపు కొంతమంది వ్యక్తులు తన తండ్రిని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా తాను స్పష్టం చేస్తానంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి సాయంకాలం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సంచలన విషయాలు వెల్లడిస్తారంటూ కూడా భావించినటువంటి నేపథ్యంలో సిపి దగ్గరకు వెళ్ళి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. మొత్తానికి సిపి అయితే మాత్రం శాంతియుతంగా సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలి, తర్వాత సమస్యల్ని మాత్రం కూర్చొని పరిష్కరించుకోవాలంటూ కూడా సూచన చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడిప్పుడే పరిస్థితులు కూర్చోబడుతూ ఉన్నాయి. మొత్తానికి సిపి ఎదుట హాజరై వచ్చిన తర్వాత తన మీడియా సమావేశం ఏర్పాటును రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శశి.